మెగా డాటర్ నిహారిక ఒకప్పుడు యాంకర్ గా తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా ఆమెకి స్టార్ ఇమేజ్ ను అందివ్వలేదు. ఇక సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అందరి సమక్షంలో గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్న నిహారిక ఆ తర్వాత ఎక్కువ కాలం తన భర్తతో కలిసి ఉండలేకపోయింది. భర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ప్రస్తుతం సోలో లైఫ్ ని లీడ్ చేస్తున్న నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో పాటు తన మూవీస్ అప్డేట్స్ గురించి కూడా షేర్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిహారిక పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆ మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. దాంతో స్టార్ హీరోయిన్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. కాకపోతే ఆమె ఆ తర్వాత సినిమాలు చేయడం ఆపేసింది. సినిమాలకు దూరమై పెళ్లి పీటలెక్కింది. చైతన్య జొన్నలగడ్డతో ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లైన కొన్నాళ్ళు బాగానే ఉంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధ రావడంతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అనుకుంటున్నట్లుగానే కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం విడిపోయామంటూ ప్రకటించారు. నిహారిక విడాకులపై సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంత మంచి భర్తని ఎందుకు కాదనుకుంది, ఎందుకు విడిపోయింది, అసలు మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలకు భర్తలతో కాపురాలు చేయరా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమెపై మరోసారి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ విడాకులతో తన కలత గురించి మాట్లాడింది. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా విడాకులు ఏ అమ్మాయికైనా బాధాకరమైన అనుభవమని నిహారిక అంగీకరించింది. విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరు పెళ్లి బంధంలోకి ప్రవేశించరు. కానీ కొన్నిసార్లు పరిణామాలు వేరుగా ఉంటాయి. కొన్ని అదుపు తప్పుతాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవితంలో సవాళ్ల నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉందని అంది. నిహారిక మాటలు విన్న నెటిజన్లు భర్తతో కలిసిపోయే ప్రయత్నాలు చేస్తున్నావా, ఎందుకింత పాజిటివ్ గా మాట్లాడుతున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నిహారిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక నిహారిక కెరీర్ విషయానికి వస్తే కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తూ వస్తోంది. బ్యానర్ పై వచ్చిన మొదటి సినిమా కమిటీ కుర్రోలు భారీ విజయాన్ని అందుకుంది. అలాగే తమిళ సినిమాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడైతే నిహారిక వరుస సినిమాలతో బిజీగా ఉందనే విషయం తెలుస్తోంది. మెగా డాటర్ నిహారిక ఒకప్పుడు యాంకర్ గా తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా ఆమెకి స్టార్ ఇమేజ్ ను అందివ్వలేదు. ఇక సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అందరి సమక్షంలో గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్న నిహారిక ఆ తర్వాత ఎక్కువ కాలం తన భర్తతో కలిసి ఉండలేకపోయింది. భర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ప్రస్తుతం సోలో లైఫ్ ని లీడ్ చేస్తున్న నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో పాటు తన మూవీస్ అప్డేట్స్ గురించి కూడా షేర్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిహారిక పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆ మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. దాంతో స్టార్ హీరోయిన్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. కాకపోతే ఆమె ఆ తర్వాత సినిమాలు చేయడం ఆపేసింది. సినిమాలకు దూరమై పెళ్లి పీటలెక్కింది. చైతన్య జొన్నలగడ్డతో ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లైన కొన్నాళ్ళు బాగానే ఉంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధ రావడంతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అనుకుంటున్నట్లుగానే కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం విడిపోయామంటూ ప్రకటించారు. నిహారిక విడాకులపై సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంత మంచి భర్తని ఎందుకు కాదనుకుంది, ఎందుకు విడిపోయింది, అసలు మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలకు భర్తలతో కాపురాలు చేయరా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమెపై మరోసారి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ విడాకులతో తన కలత గురించి మాట్లాడింది. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా విడాకులు ఏ అమ్మాయికైనా బాధాకరమైన అనుభవమని నిహారిక అంగీకరించింది. విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరు పెళ్లి బంధంలోకి ప్రవేశించరు.
కానీ కొన్నిసార్లు పరిణామాలు వేరుగా ఉంటాయి. కొన్ని అదుపు తప్పుతాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవితంలో సవాళ్ల నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉందని అంది. నిహారిక మాటలు విన్న నెటిజన్లు, భర్తతో కలిసిపోయే ప్రయత్నాలు చేస్తున్నావా, ఎందుకింత పాజిటివ్ గా మాట్లాడుతున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నిహారిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక నిహారిక కెరీర్ విషయానికొస్తే కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తూ వస్తోంది. బ్యానర్ పై వచ్చిన మొదటి సినిమా కమిటీ కుర్రోలు భారీ విజయాన్ని అందుకుంది. అలాగే తమిళ సినిమాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడైతే నిహారిక వరుస సినిమాలతో బిజీగా ఉందనే విషయం తెలుస్తోంది.